కేసీఆర్ రాజకీయ జీవితంలోని పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలు. పాజిటివ్ అంశాలు: తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన శక్తిగా కేసీఆర్ పేరు నిలిచిపోయింది. ఆమరణ నిరాహార దీక్షలు, రాజకీయ కూటములు, ప్రజా ఉద్యమాలతో దశాబ్దాల స్వప్నాన్ని వాస్తవం చేశారు. 2014లో కఠిన రాజకీయ వ్యూహకర్త. తన తెలివైన రాజకీయ వ్యూహాలతో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు కూడా తెలంగాణలో పట్టు సాధించకుండా అడ్డుకున్నారు. విశ్వాసం కలిగిన కేడర్ బేస్ ను నిర్మించి సంక్షేమ రాజకీయాలతో ప్రజాదరణ పొందారు. 3. సంక్షేమ పథకాల అమలు. రైతు బంధు, కేసీఆర్ కిట్స్, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్ వంటి పథకాల ద్వారా గ్రామీణ తెలంగాణలో మార్పులు తీసుకొచ్చారు. 4. అవసర సదుపాయాల అభివృద్ధి. కాళేశ్వరం, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. కొత్త జిల్లాల సృష్టి, రహదారి వలయం విస్తరణ, గ్రామీణ రవాణా మెరుగుదలపై దృష్టి పెట్టారు. ఇక 5. తెలంగాణ సాంస్కృతిక గౌరవం. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను ప్రభుత్వ స్థాయిలో జరిపించి తెలంగాణ భాష, సంస్కృతికి గౌరవం తీసుకువచ్చారు. ఇకపోతే నెగటివ్ అంశాలు. 1. ఒకే వ్యక్తి ఆధిపత్యం. రాష్ట్ర పాలనను వన్ మ్యాన్ షోగా నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలకు స్థానం లేదని ఆరోపణలు. ఇక 2. అవినీతి ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు, భూములు కేటాయింపులు, రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష ఆరోపణలు. కుటుంబ సభ్యుల ఆధిపత్యం, ప్రభుత్వ టెండర్లలో కీలక పాత్రపై విమర్శలు. ఇక 3. కుటుంబ ఆధిపత్యం. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కుటుంబ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకపోతే 4. ఉద్యోగాల సమస్య. నిరుద్యోగ సమస్యపై స్పష్టమైన పరిష్కారం లేకపోవడం, ఉద్యోగ భర్తీలలో ఆలస్యం యువతలో అసంతృప్తి కలిగించింది. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 5. ప్రతిపక్షం, మీడియా పట్ల వైఖరి. ప్రతిపక్ష నేతలపై విమర్శాత్మక, మీడియాపై ఒత్తిడి, కేసులు, పరిమితులు పెట్టారనే ఆరోపణలు. ఇక 6. రాజకీయ మార్పులు. ఒకప్పుడు కాంగ్రెస్ మిత్రుడు, తర్వాత మమత, బీజేపీతో సాన్నిహిత్యం, అవసరాన్ని బట్టి పొత్తులు మార్చడంపై అవకాశవాదం అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.